బీసీలకు అన్యాయం చేశారు జగన్ గారని చంద్రబాబు గారు అన్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? బీసీలని చంద్రబాబు వెనుకబడిన వర్గాలు అన్నాడు. అది జగన్ రెడ్డి గారు ఏమన్నాడు? బ్యాక్ బోన్ ఆఫ్ ది సొసైటీ అన్నాడు. ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ పార్టీ కానీ సోషలిస్ట్ కానీ కమ్యూనిస్టులు కూడా అలా బ్యాక్వర్డ్ క్లాసులని బ్యాక్ బోన్ ఆఫ్ ది సొసైటీ. అలాంటి గట్స్ ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ చేసిన పదవులు ఎత్తుంటే ఇవ్వలేదనే ఏడుపు కొట్టు టీడీపీ వాళ్ళు అనాలి. లేదా 2-3 పేపర్లు ఉన్నాయి, నీచమైన పేపర్లు, ఈనాడును ఆంధ్రజ్యోతి. వాళ్ళు సిగ్గు లేకుండా, శరం లేకుండా, మర్యాద లేకుండా, మనం లేకుండా రాస్తున్నారు. అది వాళ్ళ కర్మ. రామోజీరావు కూడా సొంత తోడుని మభ్యపరిచి తొండి చేసి కాజేసి రాస్తుడు. వాడిని నమ్మచ్చా? వేమూరి రాధాకృష్ణ చుట్టం, వేమూరి వెంకటేశ్వర కొడుకు నా తమ్ముడు కుదిరించాను. మరి ఇద్దరు కమ్మరి చేశాను. నేను ఈ ఊరి నుంచి కారు వేసుకెళ్ళా, నాది బాడు కారు. వాడు వేమూరి రాధాకృష్ణ బాడు కారులో వచ్చాడు, షేర్ కారులో వచ్చాడండి. వేమూరి బలరాం కారులో వచ్చాడు. నేను గొప్ప అండి అప్పుడు, సుమారు 18 ఏళ్ళ నాడు. బడ్జెట్ పేపర్ నడుతాడు. ఇవన్నీ కూడా చంద్రబాబు సంపాదించిన దుర్మార్గపు డబ్బులతో 2 పేపర్లు నడుస్తున్నాయి. ఇంకా మీకు ఇంకో మాట చెబుతా వినండి మీరు కూడా. ఈనాడు పేపరు, మార్గదర్శి చిట్ ఫండ్స్, ప్రియపచ్చలు మొత్తం కూడా 2600 కోట్లు ఆక్షన్కి వస్తే 26 ఛానల్స్ ఉండేది. కాశ్మీర్ కూడా ఛానల్ ఉంది, ఈటీవీ ఛానల్. ఆక్షన్కి వస్తే కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్ మనకి దొరికితే మన రాష్ట్ర అవసరాలకు అడిగితే తీసుకుంటే గ్యాస్ బండ్ 200-250 వచ్చేది, 1100 కాదు. అది అడగకుండా గుజరాత్ దాకా తీసుకెళ్ళినందుకు 3000 కిలోమీటర్లు భూమిలో ఉన్న పైపులు వేసి ఈనాడు పేపర్ షేర్ 100 రూపాయలది 5,28,000 అన్న చొప్పున అమ్మించాడు. ఎవరు? చంద్రబాబు. మేము కొన్నామని రిలయన్స్ సుప్రీంకోర్టులో అప్పుడు పెట్టేశాడు ప్రమాణపత్రం, మేము అమ్మామని ఇతను వేసాడు రామోజీరావు గారు. అంటే ఎంత దుర్మార్గపు చండాలుడు చంద్రబాబుకి అర్థమైందా? కాబట్టి ఆ 2 పేపర్లు సొంత పేపర్లు అనుకునే దానికన్నా నీచంగా రాస్తాయి. వాళ్ళకి కులవెరి కూడా ఎక్కింది. ఒక మాట్లాడు, కులవెరి కూడా ఎక్కింది. క్షమించరు. ఏ పార్టీ కూడా కులాన్ని బేస్ చేసుకుని నడవదు. అన్ని ఏ పార్టీ అయినా కనీస జ్ఞానం ఉండాలి, పార్టీకి అందరూ ఉండాలి. అది లేకుండా చేసిన ఆ పార్టీ పేపర్లని జనం గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా మరింత మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. మా మురళి గారు ఇంకా మా నాయకుల శ్రమతో సలహాలతో గొప్ప మెజారిటీతో గెలిపిస్తాం. ఇప్పుడు చంద్రబాబు గారు పథకాలు ఇచ్చి అప్పులు పాలు చేశారు రాష్ట్రాన్ని అన్నారు. మరి ఇప్పుడు నేను ఇస్తాను అన్నారు చంద్రబాబు గారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తేనేమో శ్రీలంక వద్దన్నాడు. ఇప్పుడే ఉన్నాడు మీరే అందించారు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలను తను ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు. అంటే ఇప్పుడు శ్రీలంక అది ఇంకేమో ఈసారి సోమాలియా. అన్నం లేక ఆహారం లేక డొక్కల నుంచి చచ్చిపోయారు, పంటలు లేవు. అంతకన్నా నిజంగా చేస్తామని రాష్ట్రాన్ని. అసలు నువ్వు వచ్చే కదా, నువ్వు వచ్చేది లేదు, నువ్వు చేసేది లేదు. ఆయనే మాకు తండ్రి. దేనికంటారు? ఎందువల్ల? దేనికైనా ఆయనే. బిడ్డలు కూడా చూస్తా ఇప్పుడు మమ్మల్ని పాలెత్తుంది ఆయనే. ఏం చేశారు మీకు? అన్నీ చేశాడు. ఇళ్ళ చోటు ఇచ్చాడు, ఆరోగ్యాలను చూపిస్తున్నాడు, జీవనానికి 3000 ఇస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు. జగనన్న అన్నీ చేస్తున్నాడు. జగనన్నే రావాలంటారు? జగనన్నే, జగనన్నే, జగనన్నే రావాలి. ఎందువల్ల అంటారు మీకు ఇంత అభిమానం? దేనికి? అసలు మమ్మల్ని పోషిస్తున్నాడు, లోకాన్ని పాలెత్తున్నాడు మంచిగా. అది ఎవరో చేయని త్యాగం ఆయన చేస్తున్నాడు ప్రజల మధ్య. ఆయన రావాలి. నాకు అన్నీ వచ్చినాయి. మొట్టమొదటి డోకరాలో ఉంటే మిషన్లు వచ్చినాయి, లోన్లు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. ఆయన ద్వారా అన్నీ జరుగుతున్నాయి. డాక్టర్ గారిని చూపించుకోవాలి. జగనన్నే, జగనన్నే. మా జగన్ మామయ్య మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. అంటే మాకు ఏమన్నా థింగ్స్ కానీ, బ్యాగ్ కానీ, ఇట్లా మిడ్ డే మీల్ కానీ మొత్తం చాలా హెల్ప్ చేస్తున్నారు మాకు. ఈయన రావడం వల్ల మా మామ మాకు చాలా ప్రౌడ్గా ఉంది. మాకు ఏమన్నా కావాలన్నా మాకు లంచ్ కూడా ఇక్కడే పెడతారు. బ్యాగ్స్, షూ, యూనిఫామ్తో సహా ఇచ్చారు. మెడికల్ క్యాంప్స్ పెట్టి హెల్ప్ చేస్తున్నారు అందరికీ. ప్యాడ్స్ కూడా ఇస్తున్నారు మాకు స్టూడెంట్స్కి. చాలా బాగుంది. జగన్ మామయ్య అన్నీ బాగున్నాయండి. ప్రతిదీ జగనన్న చేసేయన్ని ప్రతిదీ అన్నీ బాగున్నాయి. ఏం చేశారు మీకు? మాకు అమ్మఒడి ఇచ్చారు, చేయూత ఇచ్చారు, నాకు పెన్షన్ ఇస్తున్నారు. అంటే మా బాబుకి వికలాంగత చిన్నప్పటి నుంచే కదా, అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చింది. నాకు మాత్రం పెన్షన్ ఇచ్చారు, స్థలం ఇచ్చారు, అందరికీ ఇల్లు కట్టిస్తా ఉన్నారు, చేయూత ఇచ్చారు,
మళ్ళీ అమ్మ ఓడిస్తున్నారు డాన్స్, మరి ఇంకా ఈసం ఇప్పుడు పడలేదు. అన్నీ వచ్చినాయి నాకు జగనన్న వల్ల, పథకాల్లాగా అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చినాయి నా ఇంటికి. చాలా సంతోషంగా ఉన్నా. ఎవరు రావాలనుకున్నారు ఈసారి? నేను జగనన్న అనుకుంటున్నా. నేను ఎందుకంటారు అంత అభిమానం? మాకు జగన్ గురించి అభిమానం. ఎందుకని జగన్ గారి గురించి? జగన్ మాకు రుణమాఫీలు చేశారుగా, చాలా ఉండే. మనకి రైతు భరోసా ఇస్తున్నారు ఉండే. ఇక చాలా గురించి మన నష్టం ఏం లేదుగా, లాభం. ఇప్పుడు మళ్ళీ ఎవరిని గెలిపించుకుంటారు? మేమైతే జగన్ గారికే వేస్తాం. జగన్ గారికి. ఏమేమి పథకాలు వస్తాయి మీకు? దాదాపుగా అన్ని పథకాలు వస్తున్నాయి సార్. అన్నీ వస్తాయి. అన్నీ వస్తున్నాయి. మరి ఈసారి ఎవరు గెలవాలనుకుంటున్నారు? మాకైతే అమ్మడి మురళీకృష్ణ గారు ఇక్కడ, పైన జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని అనుకుంటున్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు మేమే వస్తాం, పవన్ కళ్యాణ్ పొత్తుగా వస్తున్నారు ఇద్దరు. సరే, ఎవరు నమ్మకం వాళ్ళదండి. ఇది ఈయన వర్క్ చేశాడు కాబట్టి ఈయన వస్తాడని మా నమ్మకం, మాకు కూడా. అదే మరి పథకాలు ఇచ్చి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు. సోమరిపోతులు అంటే ఎక్కడో అభివృద్ధి చేసే కంటే జనాలకి ఇస్తే ఒక రూపాయి సంపాదించుకొని ఏదైనా పనులు చేసుకుంటా చేసుకుంటా ఉంటారు కదా. ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటున్నారు పథకాలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు జగన్ అంటున్నారు. మరి ఇప్పుడేమో పథకాలు ఇవ్వకుండా మరి వాళ్ళ శుభ్రంగా దోచుకుంటే బాగుంటుంది అంటారా? మరి ఇప్పుడేమో మేము కూడా ఇస్తాం, జగన్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తాం పథకాలు అన్నారు. ఇప్పుడు ఒక సంవత్సరానికి 3. మరి ఎందుకంటున్నారు? మరి వీళ్ళంతా పథకాలు ఇచ్చి నాశనం అవుతుందంటే మరి పథకాలు ఎందుకు ఇస్తున్నారు? అంటే దాని గురించి మీరేమంటారు? నా ఉద్దేశం అయితే అభివృద్ధి అంటే ఈ మన అకౌంట్లో జమ చేసి మనం ఏదైనా వాడుకుంటా ఉంటే, మనం ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే అభివృద్ధి అనేది మనలో కనపడుద్ది. సంక్షేమ పథకాలు బాగున్నాయి కదా, వైఎస్ఆర్ పథకాలు బాగున్నాయి. ఏమేమి వస్తున్నాయి మీకు? మాకు అన్నీ వస్తున్నాయి. మీ ఇంట్లో బియ్యం వస్తున్నాయి, పెన్షన్ వస్తూ ఉంది ప్రతి నెల. ఎంత వస్తుంది పెన్షన్? 3000. 3000 వస్తుందా? పెన్షన్ వస్తూ ఉంది. ఇళ్ళ స్థలం ఇచ్చారు, ఇళ్ళ స్థలం ఇచ్చారు. ఇళ్ళ స్థలం కూడా వచ్చింది. ఇంకేం కావాలా? ఇక అన్నం వండి పెట్టాలి వచ్చేవాళ్ళు. మరి చంద్రబాబు అన్నాడుగా మేము వస్తాం, మేము గెలుస్తాం, మా కోట మేము పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు అందరూ చెప్పుకుంటారు నేను గొప్పవాడు, నేను అంటాను నీ గొప్ప నువ్వు అంటావు. అందరూ గొప్పవాళ్ళే. ఆ రంగంలో దిగినాక తెలిసేది. మరి చంద్రబాబు గారు 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నారు. ఇలాంటివి ఏమైనా చేశారు అప్పుడు? ఇలాంటి సేవా కార్యక్రమాలు, పథకాలు కానీ? ఆయనే ఆ బియ్యం ఇచ్చాడు, తర్వాత అది బియ్యం రేషన్ ఇచ్చాడు, పెన్షన్ ఇచ్చాడు, అంతే. ఇంకేం ఇచ్చాడు ఆయన? ఇంకేం లేదంటారా? ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెంచాడు కదా బాగా. ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచాడు కదా, బాగుంది. ఎవరు గెలవచ్చు? వైసీపీనే. ఏం చేశాడండి? లేడీస్ అందరికీ మరి ఉచితంగా ఎన్ని పథకాలు ఇచ్చాడు. ఎవరిచ్చారు? టీడీపీ వాళ్ళు ఏమైనా ఇచ్చారండి? మాకు తెలిసిన వరకు ఎవరు ఇలా. మాకు జగన్ వచ్చినాకే మాకు బాగుంది. టీడీపీ వాళ్ళు ఏమో అప్పులు పాలు చేశారు పథకాలు ఇచ్చి. వాళ్ళు ఏదో అంటారండి, గిట్టని వాళ్ళు ఎన్నో అంటారు. తెలియని వాళ్ళు నమ్ముతారు, తెలిసిన వాళ్ళు నమ్మరు. మాకు తెలిసిన వరకు మాకు న్యాయమే జరిగింది. ఏమేమి వచ్చినాయి మీకు పథకాలు? మాకు పెన్షన్ వస్తుంది, ఒంటరి మహిళ పెన్షన్ వస్తుంది, 18 ఏళ్ళు వస్తున్నాయి. మరి ఇంటికి వచ్చి వాలంటీర్లు మరి మాకు అన్ని ఏది కావాలంటే అది వచ్చి చేస్తున్నారు. మాకు మరి ఇంక ఇబ్బంది ఏం లేదు. రేషన్ ఇంటికే వస్తుంది. స్టోర్ల దగ్గరికి వెళ్ళి ఉదయం వెళ్ళి మధ్యాహ్నం దాకా కూర్చొని ఇబ్బంది పడే కంటే మాకు అన్నీ ఇంటికే వస్తున్నాయి. మరి మాకు తెలుగుదేశం ఉన్నప్పుడు మాకేం రాలే అట్లా. మాకు ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఈసారి కూడా జగన్ రావాలని కోరుకుంటున్నాను.